ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియచేస్తున్నాను. ఈరోజు నేటి దిన మూల వాక్యముగా కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనలు 118, 8వ వచనం. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. చూడండి ప్రియులారా, ఇక్కడ చదివిన లేఖన భాగంలో గమనిస్తే దేవుని వాక్యం సెలవిస్తుంది, మనుషులను నమ్ముకొనుట అనేటువంటి మాట మనం చూస్తున్నాం. ఆ విధంగానే యెహోవాను ఆశ్రయించుట అనేటువంటి మాటలు మనం చూస్తున్నాం. మన బ్రతుకుల్లో, మన జీవితంలో సహజంగా ఏదైనా అవసరత వస్తే, ఏదైనా అక్కర వస్తే, ఏదైనా బాధ వస్తే, ఏదైనా వేదన వస్తే మొట్టమొదటిగా మనం ఆశ్రయించేది మనుష్యులని వాక్యం సెలవిస్తుంది. ఆ మనుషులు నీ తల్లిదండ్రులు కావచ్చు, ఆ మనుషులు నీ భార్య కావచ్చు, నీ భర్త కావచ్చు, నీ యొక్క ఉద్యోగ స్థలంలో కావచ్చు, నీ బంధువులు కావచ్చు, నీ వ్యాపారంలో కావచ్చు, నీ అధికారులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. వాక్యం సెలవిస్తున్నది, నీకు అవసరత కలిగినప్పుడు, లేక సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది అనేది కలిగినప్పుడు మొట్టమొదటిగా నువ్వు ఆశ్రయించవలసింది ఎవరిని అంటే ప్రియులారా, దేవుణ్ణి అని వాక్యం సెలవిస్తున్నది. యెహోవాను ఆశ్రయించుము. యెహోవాను ఆశ్రయించడం వలన నీకు మేలు కలుగుతుందనే విషయాన్ని ప్రియులారా లేఖనంలో మనం చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాం. చూడండి ప్రియులారా, యెషయా ప్రవచన గ్రంథము 27వ అధ్యాయము మొదటి 3 వచనాల భాగాన్ని మనము చదువుకుందాం. ఆ దినమున యెహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గమును పట్టుకొనును, తీవ్ర సర్పమైన మకరమును, వంకర సర్పమైన మకరమును ఆయన దండించును, సముద్రం మీదనున్న మకరమును సంహరించును. ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్షవనముండును, దాని గూర్చి పారుడి. యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమని నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడును దాని మీదికి రాకున్నట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. చూడండి ప్రియులారా, ఇక్కడ అద్భుతమైనటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. సర్పం అనేటువంటిది ప్రియులారా, వంకర సర్పం అనేటువంటి మాటలను ఇక్కడ మనం లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. తీవ్ర సర్పమైన మకరమును మనము చూస్తున్నాం. ఇవి ఏం చేస్తున్నాయి అంటే ప్రియులారా, ఇవి దాడి చేస్తున్నాయి, లేక నాశనము చేస్తూ ఉన్నాయి, హాని కలగజేస్తూ ఉన్నాయి. ద్రాక్ష తోట దేవుని సంఘానికి సూచనగా ఉన్నది, దేవుని పిల్లలకు సూచనగా ఉన్నది. ఈ సర్పము సాతానుకు సూచనగా ఉన్నది. ఈ సర్పము ఈ ద్రాక్ష తోటను, సంఘమును పాడు చేయాలని చూస్తున్నది, విశ్వాసుల జీవితాలను పాడు చేయాలని చూస్తూ ఉన్నది. అది ప్రియులారా, అపోస్తలుడైనటువంటి పౌలు అంటాడు కదా, సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసగించినట్లుగా మిమ్మల్ని ఎక్కడ మోసగిస్తుందని నాకు భయము, వేదన, కలవరము కలుగుచూ ఉన్నది అని భయపడతాడు, వేదన వ్యక్తం చేస్తూ అని. ప్రియులారా, అది కుయుక్తి పరుదై ఉన్నది, మోసం చేసేదై ఉన్నది, నీకు రక్షణ లేకుండగా నేను నాశనం చేయాలని కుయుక్తులు పన్నుచూ ఉన్నది. కనుక పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నేను కాపు చేయుచున్నాను, నేను దానిని దివారాత్రములు కాస్తూ ఉన్నాను, పగలు ఎండ దెబ్బ తగలకుండగా, రాత్రి వెన్న దెబ్బ తగలకుండగా నిన్ను కాపాడుతున్నాడు, నాశనం అనేది రాకుండా కాపాడుతూ ఉన్నాడు. అవును ప్రియులారా, లేఖనం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది, తెగులు కలిగేటువంటి నాశన పుత్రుడు, నాశనము చేసే దూత, సంహారకుడు లోకమంతా తిరుగుతూ ఉన్నాడు. ఏ ఇంటికైతే కాపుదల అనేటువంటి శిలువ గుర్తు లేదో, రక్తము, క్రీస్తు రక్తము లేదో, సంహారకుడు అన్నిటిని సంహరించి వేస్తూ ఉండగా, ఏ ఇంటికైతే శిలువపు గుర్తు రక్తము ఉన్నదో ఆ ఇంటిని సంహారకుడు దాటిపోతున్నట్లుగా. అను ప్రియులారా, నీకు ఏ ఆపద రాకుండగా, ఏ నాశనము రాకుండగా, ఏ తెగులు రాకుండగా, భయంకరమైన ఉగ్ర దినాలలో ప్రవేశించబోతున్నటువంటి మన జీవితాల్లో దేవుని కాపుదల, భద్రత ఉన్నట్లుగా, నాశన పుత్రుడు తొలగించబడినట్లుగా దేవుని కాపుదల మనకు కావాలా, దేవుని భద్రత మనకు కావాలా. చూడండి ప్రియులారా, లేఖనం సెలవిస్తుంది చాలా స్పష్టముగా, దివారాత్రము దానిని కాపాడుచున్నాను, ఎవడనో దాని మీదికి రాకున్నట్లుగా, ఏ తెగులు రాకున్నట్లుగా, ఏ శత్రువు రాకున్నట్లుగా, ఏ అపవాది క్రియలు జరగకుండానట్లుగా ఆయన భద్రత వేస్తున్నాడు, కాపుదల వేస్తున్నాడు, ఆయన సంరక్షకుడుగా నీకు తోడుగా ఉంటున్నాడు. అవును ప్రియులారా, మరలా భయంకరమైన దుర్దినాలలోకి వెళ్ళబోతూ ఉన్నాం. ఇంకా అనేకములు వస్తాయి, రాబోతూ ఉన్నాయి. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళినా, ఏ ఆపద, ఏ నాశనము దరి చేరకుండగా ఆయన రెక్కల కింద నువ్వు ఉండాలి.
మహోన్నతుని రెక్కల కింద రెక్కల చాటున ఉన్నవాడే ఆయన చెంత సురక్షితంగా ఉండగలుగుతాడు. ఏ అపాయము నీకు నీ కుటుంబానికి దరిచేరకుండా ఉండాలి అని అంటే ఆయన నీకు కావలివాడుగా పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి ప్రియులారా. ఒక బ్యాంకుకు వాచ్మెన్ ఉన్నట్లుగా, ఒక ఇంటికి కాపలదారుడు ఉన్నట్లుగా నీకు ఆయన కాపలదారుడుగా ఉంటాడు. ఎప్పుడంటే నువ్వు ఆయనను ఆశ్రయించినప్పుడు, నీవేనా ఆధారం, నీవేనా సర్వస్వం అని ఆయనను ఆశ్రయముగా నువ్వు చేసుకున్నప్పుడు ప్రియులారా. చూడండి, కీర్తనల గ్రంథం 46వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 46వ అధ్యాయం 5వ వచనం, దేవుడు ఆ పట్టణములోనున్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేస్తున్నాడు. అవును ప్రియులారా, ఆయన సహాయం చేసే దేవుడు. ఎందుకంటే ఆయనను ఆశ్రయిస్తున్నావు. ఆ పట్టణముకు చలనము లేదు, ఎందుకంటే ఆ పట్టణములో దేవుడు ఉన్నాడు. నీ పట్టణం అనే నీ ఇంట్లో దేవుడు ఉంటే, నీ సంఘంలో దేవుడు ఉంటే, నీ కుటుంబంలో దేవుడు ఉంటే, నీ ఉద్యోగంలో నీ చదువులో దేవుడు ఉంటే నీకు చలనమే లేదు. ఎందుకంటే అన్ని విషయాలు ఆయన్నే చూసుకుంటాడు. ఎక్కడ కూడా దేంట్లో కూడా నువ్వు పడిపోవు. ఏ నాశనము నిన్ను సమీపించదు. ఆయన రెక్కల చాటున నువ్వు ఉంటావు. ఆయన రెక్కల చాటున నీవు దాక్కుంటావు. శ్రమ వచ్చి ఉన్నది, అప్పుడు మనం ఏం చేయాలి? ఆయన రెక్కల కిందకి మనం వెళ్ళాలి. యెహోవాను ఆశ్రయించిన వానికి మేలు కలుగుతుందట. నాశనమైన కూపములో నుండి, నాశనమైన ఉగ్రతలో నుండి, నాశనమైన తెగుల్లో నుండి, నాశనమైనటువంటి భయంకర పరిస్థితుల్లో నుండి నీ కుటుంబానికి నీకు విడుదలిచ్చేది ఆయన కాపుదల వేసే దేవుడు. సాతానుడే సాక్ష్యం ఇస్తున్నాడు, యోబు ఇంటికి నువ్వు కంచె వేసితివి కదా, కాపుదల వేసితివి కదా, దానికి నువ్వు తోడుగా ఉండి కాపు కాస్తున్నావు కదా. అనుప్రియులారా, ఆ కాపు, ఆ భద్రత, ఆ క్షేమం, ఆ సమాధానం, ఆ ఆరోగ్యం, సకల ఆశీర్వాదం ఆయన నీకు కాపుదలగా ఉండి వేస్తాడు. అయితే నువ్వు చేయవలసిన పని ఏమిటంటే ఆయనను ఆశ్రయించాలి. కనుక ఈ ఉదయకాల సమయం ముందు ఆయనను ఆశ్రయించుదాం. అట్టి భద్రత, కాపుదల మనం పొందుకుందాం. త్రేక దేవుని యొక్క కృపాక్షేమం మనకు తోడైండును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుల నీ వందనాలు, స్తోత్రం. నీ కాపుదని భద్రతను మాకు వేసి నీ దైవ దీవెనాశను మాకు తోడగొంచుమని యేసు నామమున వేడుకుంటున్నాను.